మీరు విఎస్ఆర్ స్వామి గారి శిష్యులు, వారు పనిచేసిన చాలా సినిమాలకు మీరు టెక్నీషియన్గా ఉన్నారు, అసిస్టెంట్గా, అసోసియేట్గా ఉన్నారు. అండ్ ఫస్ట్ ప్రారంభమే మీ గురువు గారి ప్రస్తావనతో స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ స్మృతి పదంలో మీ గురువు గారి చిత్రణ ఎలా ఉంది, అది మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాను. 1968లో నా ఎస్ఎల్సి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సి నాగేశ్వరరావు గారని ఒక తెలుగులో ఆ రోజుల్లో అప్పటికి పెద్ద కెమెరామ్యాన్, ఎన్టీ రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు కూడా జగపతి బ్యానర్లో కానీ, ఎన్టీ రామారావు గారు పాండవ వనవాసం ఇట్లాంటి సినిమాలన్నీ ఆయన కెమెరామ్యాన్గా వెరీ పాపులర్ కెమెరామ్యాన్. ఆయన మా ఫాదరు క్లోజ్ ఫ్రెండ్స్. సి నాగేశ్వరరావు గారు అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి విజయ్ కుమార్ అని కెమెరామ్యాన్, వాళ్ళ ఫాదర్ అన్నమాట. మన లీడర్ సినిమా ఇవన్నీ. కరెక్ట్. ఓకే, వాళ్ళ ఫాదర్. సో ఆయన ద్వారా వీనస్ స్టూడియోలో అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను. ఆయనే తీసుకెళ్ళి నన్ను జాయిన్ చేశారు. తర్వాత ఆయన దగ్గర అసిస్టెంట్గా పెట్టుకోవాలని. ఓకే. సో అలాగా స్టార్ట్ అయ్యింది. ఆయన నేను చేరిన ఫ్యూ మంత్స్లో చనిపోయారు అన్ఎక్స్పెక్టెడ్లీ. తర్వాత విఎస్ఆర్ స్వామి గారు ఆయనకి ఫస్ట్ అసాధ్యుడు సినిమా ఫస్ట్ బ్రేక్ ఆయనకి. దాని తర్వాత ఒక 3-4 సినిమాలు చేస్తూ ఉండగా వీనస్ స్టూడియోలో నేను అప్రెంటిస్గా చేస్తూ ఉండగా అడిగారనమాట, నువ్వు ఎవరబ్బాయివి ఏంటి అని. బికాస్ ఐఎమ్ 18 years old. అయితే చెప్పాను నేను, మీ ఫాదర్ బాగా తెలుసు నాకు, ఓ పని చేయి, కొన్ని రోజులు ఇక్కడ పనిచేసిన తర్వాత కలర్ సినిమాలు ప్రసాద్ స్టూడియోలో జరుగుతుంటే అది కూడా నేర్చుకో. ఇక్కడ ఎక్కువ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు జరుగుతూ ఉండేవి ఆ రోజుల్లో. ఓకే. నేను జాయిన్ అయినప్పుడు ఎస్వి రంగారావు గారు చదరంగం అనే సినిమా ఆయనే డైరెక్టరు. ఆ సినిమా జరుగుతూ ఉండేది. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు నిండు మనసులు జరుగుతూ ఉండేవి. తర్వాత నేను ఆయన ప్రసాద్ స్టూడియోలో జాయిన్ చేయించి అక్కడ ఫ్యూ మంత్స్ చేసిన తర్వాత ఆయనే అవుట్డోర్ యూనిట్లో కూడా ఇది కూడా నేర్చుకుంటూ పెట్టని ఆయన తీసుకెళ్ళి మన సుందర్లాల్ నాథ గారి అవుట్డోర్ యూనిట్ ఉండేది, అక్కడ జాయిన్ చేయించారనమాట డూండి గారితో మాట్లాడి. ఓకే. అక్కడ కొన్నాళ్ళు చేసిన తర్వాత ఆయన దగ్గరికి అసిస్టెంట్గా తీసుకున్నారు. సో అట్లాగా విఎస్ఆర్ స్వామి గారి దగ్గర నుంచి అక్కడి నుంచి ఒక మోర్ దెన్ 8 years ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత సమ్మవ్ మరి ఏ కారణంగానో ఏంటో సొంత బ్రదర్ లాగా చూసుకునేవాళ్ళు. డైలీ నన్ను ఆయన కారులో ఎక్కించుకొని ఆయన క్యారియర్లోనే భోంచేసేవాడిని. సో అందరూ అనుకునేవాళ్ళు ఇద్దరం కలిసి వచ్చి ఆయన క్యారియర్లో భోంచే ఓన్ బ్రదర్ అనుకునేవాళ్ళు చాలాళ్ళు. ఓకే. సో అట్లాగా వాజ్ వెరీ క్లోజ్ టు దేర్ ఫ్యామిలీ. అంటే అప్పుడు మార్నింగ్ 7 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 9 o'clock వరకు కంటిన్యూస్గా ఆయనకి ఒకేసారి 3 సినిమాలు 3 షిఫ్ట్లు అట్లా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో ఎప్పుడన్నా ఖాళీ దొరికినా ఏదన్నా సినిమాకి వెళ్ళాలన్నా కానీ స్వామి గారి మిస్సెస్ వాళ్ళు ఫస్ట్ నన్ను అడిగేవాళ్ళు, సినిమాకి వెళ్దాము ఒకసారి ఆయనతో మాట్లాడితే. అట్లాగా సో అంత ఫ్యామిలీలో అంత క్లోజ్ అయిపోయా నేను. సో అలాగా ఒక 8 years పనిచేసిన తర్వాత ఫస్ట్ బ్రేక్ సంసార బంధం అని
శేఖర్ బాబు ప్రొడ్యూసర్, ఈ మధ్యనే చనిపోయారు ఆయన. హీ గేవ్ మీ ద ఫస్ట్ బ్రేక్ అనమాట. దానికి మన కేఎస్ రామారావు, శేఖర్ బాబు ఒక క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. కేఎస్ రామారావు గారు వచ్చి ఇలా శేఖర్ బాబు సినిమా చేస్తున్నాడు, మీ అసిస్టెంట్ని కెమెరామ్యాన్గా పెట్టుకోవాలనుకుంటున్నాడు అని రామారావు గారు వచ్చి స్వామి గారిని అడిగితే, స్వామి గారు నన్ను అడిగారు అనమాట, చేసే కాన్ఫిడెన్స్ ఉందా నీకు, చేస్తావా? చేస్తానంట. సో స్టార్టెడ్ లైక్ దట్. సంసార బంధం రిలీజ్ అయిన తర్వాత అప్పుడు ఈ సితారా వీటిలో రివ్యూ వస్తుంది. ఫస్ట్ సినిమా కదా, ఏం రాసి ఉంటారో అని ఒక ఎగ్జైట్మెంట్తో సితారా రాగానే కొని చూశాను అన్నమాట రివ్యూ. ఏంటంటే సినిమా పర్వాలేదు, తర్వాత డైరెక్షన్ పర్వాలేదు అవన్నీ. లాస్ట్ లైను ఒక ఫోటోగ్రఫీ ఒక్కటి బ్యాడ్గా ఉంది. సో చదవగానే కళ్ళంపు నీళ్ళు వచ్చేసినాయి. సో ఇంకా మళ్ళీ మనం ఇంకా కెమెరామెన్ అవ్వలేము అని స్వామి గారి దగ్గరికి వెళ్ళి, మళ్ళీ మీ దగ్గరికే వచ్చేస్తానండి అనను. ఆయన ఒక మాట అన్నారు, ప్రతి మనిషికి ఫస్ట్ ఫ్లాప్ వస్తేనే దాని తర్వాత సక్సెస్ వస్తుంది, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ అన్న. ఒక ఫ్యూ మంత్స్కి మన విజయ బాపిరెడ్డి గారు ఫోన్ చేసి, గూట్లోని రామచిలకాన్ని ఒక సినిమా చేస్తున్నాను, మురళీమోహన్ సరిత, ఆ సినిమాకి కెమెరామ్యాన్గా చేస్తావా నువ్వు? సరే అండి, ఆ సినిమా చేశాను, పర్వాలా అది ఓకే. దాని తర్వాత గోపాలరావు గారు అమ్మాయి, అది పెద్ద హిట్ కదా, అది 100 రోజులు ఆడటంతో కొంచెం ఎవరు ఈ కుర్రాడు అనే ఇది వచ్చిందనమాట. ఎంత ఏజ్ సార్ మీరు ఫస్ట్ కెమెరామెన్ అయినా? సంసార బంధం టైంకి ఎంత ఏజ్ మీది? 26 అనుకుంటా, 26. ఓకే.